ఏం చెప్పాలి ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఫోన్లు పెడతాను బాత్రూమ్స్లో, మాకు ఎట్లా భయం అవుతుందని ఏడిచింది ఆమె. మా పాప మంచిగా ఉండాలి, మాకు క్షేమట్లు ఉండాలి. ఇవన్నీ ఏంది గొడవలు, మాకు తట్టుకోలేంలే కదా, మా పిల్లలు కూడా అట్లా ఖరాబ్ అయితే అని అడుగుదామని వచ్చినాం. తీసుకుందాం. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరూ ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయిన అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే సిఎంఆర్ లో విద్యార్థినిల వాష్రూమ్స్ లో కెమెరాస్ పెట్టి న్యూడ్ వీడియోస్ 300 వరకు వీడియోస్ తీసినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. కానీ నిందితులను తప్పించే ప్రయత్నం యాజమాన్యం కావచ్చు, వార్డెన్ కావచ్చు చేస్తా ఉన్నారు. ఈ విధంగా జరిగే అవకాశం ఉందని గతంలో విద్యార్థినులు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. దాని కారణంగానే ఇంతవరకు దారి తీసింది. వార్డెన్ గాని యాజమాన్యం గాని ఇప్పుడు అందరూ కూడా ఈరోజు నైట్ స్కూటీ ఎక్కి పారిపోయినటువంటి వార్డెన్ ఇక్కడికి రావాలి, మీ తప్పు లేకపోతే ఎందుకు వస్తలేరు,